తాతగారికి వందనాలు. టీ ఎంత వరస్ట్ ఉంది. ఏం కలిపారు ఇందులో? పాలు కలిపాను. నువ్వు టీ పొడి అండి. నువ్వు కాప్పొడి. కాప్పొడి మీరు కలుపులు కలుపుతారా? దీన్ని బట్టి ఏం అర్థమైంది నీకు? ఎవడు కాఫీ వాడు చేసుకోవాలని. చేసుకో నువ్వు. అయ్యగారు ఏంటి? నా సాలరీ ఇస్తాన్నారు. అకౌంట్ లో వేస్తాను రా. నాకు బ్యాంక్ అకౌంట్ లేదు కదండి. అందుకే నా అకౌంట్ లో వేసుకున్నా. అయినా మీరేం బాధపడద్దు. మా తాతగారి పుట్టినరోజు ఈ రోజు. మీ అందరికి 2 నెలల శాలరీలు కట్. బర్త్డే అంటే కేక్ కట్ చేస్తారు కానీ మీరేంటి సాలరీ కట్ చేస్తారు? ఈడైనా మహానుభావుడు ఏంటంటే శాలరీ పెంచడానికి. ఏంటి సార్ అలా మాట అంటారు? ఆయన మీకు ఎంత ఇచ్చాడు? ఆస్తి ఇచ్చాడు, పేరు ఇచ్చాడు. అంతేకాదు మాకు తోటమల్ ఉన్నాడు కదా, రంగాన్ని కూడా ఇచ్చాడు. అరే రంగా పేపర్ వెళ్ళు. అయ్యగారు నేను ఎప్పటి నుంచో ఒక డౌట్ ఉందండి. ఏం చెప్పు? మీ తాతగారు మన ఇంట్లో పని చేసేవాడు ఒకేలాగా ఉన్నారేంటండి? దీన్ని బట్టి అర్థమైందా మా తాత ఎంత? మీ తాత ఎదవాలని అర్థమైందండి. ఏ పోలికలు ఆడుకొచ్చినా బుద్ధులు మాత్రం మీకే వచ్చాయి. రే రంగా అయ్యగారు చెప్పండి. ఇంట్లో పని పెట్టుకుని ఎక్కడికి వెళ్ళావు? రాత్రి పక్కూర్లో హరికథ చెప్తున్నారంటే వెళ్ళానండి. హరికథ చెప్తుంటే వెళ్ళావా? ఏం నాకు హరికథ చెప్పు. ఇప్పుడు చెప్పింది హరికథే. నాకు హరికథ చెప్తావా? ఏంటి మీద కొట్టున్నారు? పని మానేసి పక్కూర్లో జమీందారుగా జాయిన్ అయిపోమంటారా? నువ్వు వెళ్ళిపోద్దు రే. నువ్వు వెళ్ళిపోద్దు నా పని పోద్ది. సరే శాలరీ పెంచుతా అన్నారు. లాస్ట్ మంత్ గా శాలరీ ఇచ్చాను. ఎంత ఇచ్చారేంటి? 1,00,000 రూపాయలు ఇచ్చా కదా. దాన్ని జిఎస్టీ ఎవడు కడతాడు? మీ నాన్న. తాత బర్త్డే ఈ రోజు. లోపలికి వెళ్ళి హారం పట్టరా. కడతాను. ఈ హారం సంవత్సరం అంతా లోపల పెడతారు. మీ తాతగారు పుట్టినరోజు నాడు అక్కడ వేస్తారు. ఏంటిది? ఈ హారం పెద్ద కథ ఉందిరా. అప్పుడు బ్రిటిష్ దొర మా తాత దగ్గరకు వచ్చి వాషింగ్టన్ ఇటుపక్కలని అడ్రస్ అడిగాడు రా. ఓహో. మా తాత అడ్రస్ చెప్పాడు. సో ఇది ఉంచి నేను మళ్ళీ రిటర్న్ వస్తాను తీసుకుంటా అని చెప్పి మా తాతకి చెల్లాడు రా. అది ఓకే. మళ్ళీ వాడు రిటర్న్ రాలే. ఏ మా తాత రాంగ్ అడ్రస్ చెప్పాడు. పుట్టినరోజే రే మా తాత నువ్వు పాలేరు ఎందుకంత ఫీల్ అవుతావు? మీ సొంత తాతలాగా పదండి. చాలా విలువైంది అది. అసలు ఎంత ఉంటది? 500 కోట్లు. వెళ్ళి పనులు చూసుకోండి. 500 కోట్లు వస్తే ఎన్ని పెళ్లిళ్ళు చేసుకోవచ్చు. ఎలాగని కొట్టేది ఇది. 500 కోట్లు అంటే ఎన్ని కోటర్లు కొనుక్కోవచ్చు? వాటర్ లింకర్ బ్రాందీ షాపులో వస్తాయి. గుడ్ మార్నింగ్ తాత. హారం మా తాతగారి మెళ్ళ హారం. అరే రంగయ్య సుబ్బయ్య నేను అడిగాను రా మిమ్మల్ని. అన్నయ్య గెటప్పా కర్మల నాయన గుర్తుపట్టలేకపోయాను. ఫోన్ చేసింది నేనే సార్. ఓకే ప్రాబ్లం ఏంటి? హారం పోయింది సార్. ఎక్కడ? ఇక్కడే సార్. ఎప్పుడో సౌత్ ఆఫ్రికా వెళ్ళినప్పుడు అక్కడ ఈ యానిమల్ చూశాను. మళ్ళీ ఇక్కడ చూస్తున్నాను. కరెక్ట్ గా చెప్పావు. మీ పేరు? నా పేరు రంగయ్య సార్. మీ ఊరు? విజయవాడ. మీ నాన్నగారి పేరు? దేవానంద్. నువ్వు ఎక్కడ పుట్టావు? నేను విజయవాడ. దొంగ. ఎందుకంటే ప్రిపేర్ అయ్యి వచ్చాడు. నేను అడిగిన ప్రశ్నకి తడబడకుండా పడబడి చెప్తాడంటే ఓకే. మీ పేరు? రంగయ్య. మీకు పెళ్ళయిందా? అవులేదు సార్. చేసుకోవడం ఇస్తున్నా లేకపోతే ఏమైనా బయట అలాంటి లేవు సార్ నాకు. ఫినిష్ చేయరా. ఏమైనా గోల్స్ ఉన్నాయని అడుగుతున్నాను. గోల్స్ అంటే పెద్ద గోల్స్ ఏం లేవు సార్. పాలేరులో పెద్ద పాలేరు అయితే చాలు సార్. ఎవడైనా ఎమ్మెల్యే అవ్వాలి, ప్రెసిడెంట్ అవ్వాలనుకుంటారా? నువ్వేంట్రా పెద్ద బాల్ ఇచ్చిన బాల్ అంటావు? నా బ్రతుకు అంతే సార్. ఏం చేస్తాం? అందంగా పుట్టా. No. Okay. You Mr. 4 people, please come out. హారం గురించి కాదు గానీ నాకు ఒక మూలమైన విషయం తెలిసింది. ఏంటి సార్? అదేంటంటే మీ తాతగారు రాసిన వీలునామాలు, ఆస్తి పేపర్లు, అలస్య దరఖాస్తులు ఏమైనా చాలా ఉన్నాయి. దీనిలో రాసింది ఏంటంటే ఆయన మనవడు ఈడు కాదు వీడు అని. నేనా? దీనిలో వేలిముద్దులోనే ఫోటోలు ఉన్నాయి. దాని పేర్లు కూడా ఉన్నాయి. చూడండి ఈ పేరు ఎవరిది? నాదే సార్. నా పేగే.
ఇంట్లో నేను మోసం చేసి ఇంట్లో పనుడుగా పెట్టుకుని పాలెలో పెట్టుకుని నీకు పని చేపించుకుంటున్నాడు చూడండి. ఇంత మోసం చేస్తారా? ఎలా జరిగింది అసలు? మా నాన్న మీ నాన్న చంపేసి నా ప్లేస్ లో నేను పెట్టి నీ ప్లేస్ లో పెట్టాడు అంతే. చేస్తారా? సో మొత్తానికి హారం విషయం తెలియకపోయినా అసలు విషయం తెలిసింది కాబట్టి నేను వస్తాను. అలా కాదు సార్, హారం అసలే చాలా వాల్యుబుల్ అంట సార్. అది ఇంతకీ మర్చిపోయావా? ఇంతకీ హారం ఎంత ఉంటుంది? అప్పుడులో 100 కోట్లు అన్నారండి. ఆహా, ఇప్పుడు నాకు తెలిసి ఒక 500-600 కోట్లు ఉంటుంది. ఈ మధ్యకాలంలో 500 కోట్లు ఉంటుందని షాప్కి వెళ్ళాను. ఆ. తర్వాత వేసిన డూప్లికేట్ అని టీ దేరా? నేను టీయా నేను టీ అంటే పెద్ద ఇదిలాగా పాలు నువ్వు పాలేరు, ఇప్పుడు నేను ఇది అలాంటి. నేను కూడా పార్టీ మార్చేస్తాను అయ్యగారి దగ్గరికి వచ్చాను. హలో, మా రాణి వెయిటింగ్ అక్కడ. అరే నువ్వేమో తాట డబ్బాలాగా ఉంటావు, ఆడేమో పొడ డబ్బాలాగా ఉంటది. హృదయం ఓర్చుకోలేనిది గాయం, ఇకపై తలచుకోరానిది నిజం. ఎందుకురా ఏడుస్తున్నావు? రష్మికి పెళ్లి చూపులు అంటారా? ఊళ్ళో పెట్టి చూసుకుందాం అనుకున్నారా? ఏం తెలుసురా రష్మి? 7 years. నాకు అర్థమైంది నీ భయం ఏంటి నాకు తెలుసు కదా. రష్మికి పెళ్ళైతే పట్టించుకోరని భయం. రష్మి పెళ్లి అయిపోయింది అనుకో, తర్వాత మనం ఎక్కడ ఉంటాం మనకు తెలియదు. మైండ్ దొబ్బిందా? వాడు మళ్ళీ మ్యాజిక్లు చేస్తాడు, పవర్లు చేస్తాడు. నిజంగా అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అని చెప్పని అనుకుంటే ఇప్పుడు పెళ్లి చూపులని చెప్పారంటే ఎంత బాధగా ఉంటది. ఇప్పుడు ఏం చేయాలి చెప్పు? పెళ్లి చూపులు ఆపేయాలి. పెళ్లి చూపు ఆపలేరా? రిలీజ్ అయిపోయింది అది ఆల్రెడీ. రష్మికి జరిగే పెళ్లి చూపులు ఆపేయాలి. రష్మికి జరిగే పెళ్లి చూపులు ఆపేస్తారు. నీకు రష్మి కావాలి అంతే కదా? నాకు కూడా కావాలి, నీ ఆనందం కావాలి నాకు. Everybody come on let me know it's the only one that's gonna take me on a trip ఎక్కడెక్కడున్నాడు ఎక్కడెక్కడున్నాడు వాడు ఎప్పుడు వస్తాడు నన్ను వాడు ఎప్పుడు చూస్తాడు చిన్ని తిప్పులన్నీ చేస్తాడు. ఎక్కడెక్కడో ఉన్నోడు గురించి ఎదురు చూస్తారు, పక్కన ఉన్నోడు పట్టించుకోరు. నేనేదే ఫీల్ అవుతున్నా నీ గురించారా? నేను మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్దాం అనుకుంటాం. నేను కూడా నీ గురించి అంటున్నా. మీరు అక్కడ రారు. వస్తారా? రే నువ్వు దేనికి వచ్చావు? గ్యాప్ లో ట్రై చేసుకుంటున్నాడు. మీరందరేంటి నా పెళ్లి చూపులకు వచ్చారు? మనందరం ఒక ఫ్యామిలీ కదా. ఎవరికి నా ఫ్యామిలీ? నువ్వు అలా దూరం చేసి ఇంకో పెళ్లి చేసుకోవడం మాకు ఇష్టం లేదు. మా ఆవిడని పెళ్లి చేసుకుంటే బాగుంటది. ఆ 2 రోజులు నిద్ర లేదు, బయట తిరుగుతున్నాడు వేరే హాస్టల్ వైపు. Guys, you know, my pellu chuplu guy, he is a business magnate. 10 chartered flight, private jet. I mean, that's the life, man. ఏంటి అన్ని ఉన్నాయా? అన్ని ఉన్నాయని తెలుస్తుంటే నాకే పెళ్లి చేసుకో అనిపిస్తుందండి. ఏంటి మీ బ్యాక్ డ్రాప్ ఏంటి? ఇక్కడ ఎన్ఆర్ఐ మాట్లాడకూడదు. మీరు అన్నారు అన్ని బిజినెస్ అంటున్నారు, మరి మీకు పిఏ లేడా? ఈయనేంటి సూట్ కేసులు పెట్టి తీసుకొచ్చారు? వాడికి వీసా రాలేదు, అందుకే మూసి తీసుకొచ్చా. అంటే మీరు ఏ ఊరు వెళ్ళినా ఏ స్టేట్స్ వెళ్ళినా మీద పాటు? చిన్నప్పుడు చాలా చిన్నగా ఉండేవాడు, ప్యాకెట్ లో పెట్టుకునేవాడిని. కొంచెం పెద్దగా అయ్యాడు, అందుకే బ్యాగ్ లో క్యారీ చేస్తా. బంగారం మిగిలిపోయి ఎక్కడ పెట్టాలో అర్థం కావట్లేదు సార్. బాల్కనీలో పెట్టండి, మిగిలిందంతా బాజార్ లో పడేయండి. నాకు అవసరం లేదు. అది బంగారం సార్. బంగారం కంటే విలువైన దానికోసం వచ్చాం ఇక్కడికి మనం. రష్మి ఎక్కడా? ఏ చిలిపి కళ్ళలోన కలవు, ఏ చిగురు గుండెలోన లయవు. ఏం చేస్తున్నావమ్మా? అంటే స్నానం చేస్తున్నా. ఓ పైనుంచి పడుతుందంటే స్నానం చేస్తున్నావు. అవును సార్. మీరంతా ఎందుకు మాట్లాడుతున్నారు? యుఎస్ నుంచి ఎవరు వచ్చారు? మీరే. ఎవరు ఎక్కువగా మాట్లాడాలి? సత్తి గారు, రష్మి మీద మీకు అంత ప్రేమ ఉందని ఎలా అమ్మాలి నేను? ఎంత ఇష్టమో చెప్పాలి కదా. రష్మి మీద కవిత్వం రాశాను, పాట రాశాను. అవునా? అదే పాట పాడండి. నా రశ్మి పాదాలు హంసలకే పాఠాలు, రశ్మి పలికితే చాలు తేనె జలపాతాలు.
రష్మి డాన్స్ చేస్తే చాలు ఎపిసోడ్ రేటింగ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. తను నవ్విందా చాలు ప్రతి స్కిట్టు పేలి మదిలో దూరిపోతుంది. హైదరాబాదులో ఎవరైనా పిచ్చునే చూసారా? తన నడుము చూపిస్తా అవుననక చస్తారా? చూసావరా? చూసాను రాంగ్ స్టెప్స్ కరెక్ట్ చేయట్లేదు. నువ్వు దమ్ముంటే రష్మి మీద కవిత చెప్పు. రగులుతోంది మొగిలి పొద, చరిత్రలో నిలవాలి మన ప్రేమ కథ. రింగు రింగు బిల్ల, నన్ను పెళ్లి చేసుకోవే పిల్ల. కుచ్చు కుచ్చు ఓతా హే, నీతోనే అమెరికా జాతా హే. మా బాత్రూమ్ లో జగ్గు లేదు, నీ కాళ్ళు పట్టుకోవడానికి నాకు సిగ్గు లేదు. సెప్టింగ్ ట్యాంక్ నిండినదా? అయ్యా ఎవరిది? చిచ్చి. కింది నంబర్ కి కాల్ చేయండి. రోజా మేడం, మా ఇద్దరికి పెళ్లి చేయండి. అంటే ఫ్లైట్ లో వస్తున్నప్పుడు గోడల మీద చూశాను, వాటిని మలిచి ఇలా రాసేసాను. ఫ్లైట్ లో వస్తే గోడల మీద చూసారా? ఫ్లైట్ ల్యాండ్ అంటున్నాడు, గోడలు అంటున్నాడు, ఎక్కడ తేడా కొడుతుంది? నాకు తేడా పడుతుంది. నీకన్నా తేడా? నిజం చెప్పరా? నిజం చెప్పాలంటే మా సార్కి ఏమీ లేదండి. అది రోడ్డు మీద అడుక్కు తినేవాడు. అన్ని అబద్ధాలు, మోసం చేశాడు. ఎక్కడో ఉన్నోడు చూసి ఓ పెద్ద ఆస్తులు ఉన్నాయి, 5 ఉన్నాయి అని చెప్పి మురిసిపోతున్నాం. పక్కనే గుండెల్లో గుడి కట్టుకొని చూసుకుంటా అన్నోడు మట్టికి పట్టించుకో. రష్మి మోసం చేసి తీడి చేసి తప్ప వేరే చేస్తే ఒప్పుకోను. ఇప్పటికన్నా అర్థమైందా? ఏంటి? కంగ్రాట్స్ సార్. థ్యాంక్స్ బ్రో. ఇప్పటికైనా కొంచెం జాగ్రత్తగా కలిసి ఉండండి, హ్యాపీగా గొడవలు పడద్దు. ఏడుకు రాంప్రసాద్, ఏడుకు. ఈ హ్యాపీ మూమెంట్ లో సెల్ఫీ తీసుకుందామా? ఈవినింగ్ కలుద్దాము. ప్రియా 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 ఎవరు? ప్రియ అంటే మా కుక్క పిల్ల. కుక్కలు ఈ మధ్య టైపింగ్స్ కూడా స్టార్ట్ చేశారా? నేర్పించా. ఒక కుక్క పిల్ల ఇంకో కుక్కకి మెసేజ్ పెట్టిందా ఈవినింగ్ కలుద్దామన్నా? అది కాదు, నేను యూనో వాట్, నీకు కుక్క బుద్ధి ఉందని నేను చెప్పలేను, ఎందుకంటే కుక్కలు ఫార్ బెటర్ ఉంటారు కాబట్టి. నువ్వు ఎప్పటికీ మారవు, నువ్వు చెత్త మనిషివి. ఇంకా నువ్వు ప్రియా కుక్కి దగ్గర వెళ్ళిపో.